హే గైస్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ అప్పుడు షూట్ చేశాను. అసలు 7 అవుతుంది టైం. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. సమ్మర్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్తో అయితే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చిన. సో నేను మధ్యలో ఏం షూట్ చేయలేదు, ఇంకా డైరెక్ట్ లాగౌట్ టైంలోనే నేను షూట్ చేశాను. సో తిని ఇంకా వెళ్ళి ప్రొడక్షన్ చేసుకున్నాను అనమాట. మధ్యలో నేను మీకు తెలుసు కదా లంచ్ చెయ్యను అని. సో అందుకనే నేను రాలేదు, డైరెక్ట్ లాగౌట్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈ మధ్య డైట్ ఫాలో అవుతున్నాను, చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నాను. అండ్ జిమ్కి కూడా వెళ్తున్నాను కదా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ జిమ్కి వెళ్ళి ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మా మమ్మీకి హెల్ప్ చేసి ఇంకా వీడియో అనేది పెడదామని, ఈరోజు ఎలా అయినా పెడదామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్తున్నాను. సో ఇదంతా నేను రికార్డ్ చేస్తున్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మెయిడ్ వర్క్ చేస్తుంది అనమాట. తను మార్నింగ్ రాలేదనమాట, ఎందుకు ఈవినింగ్ వచ్చి వర్క్ చేస్తుంది. నాకేమో ఇంకా హెడేక్ బాగా వస్తుందని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్కేమో మా మమ్మీ చేస్తుంది అనమాట ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమేమి వేసినా? గుడ్డు, శనగపప్పు, ఫస్ట్ ఆయిల్ వేసినా. ఆయిల్ వేసి శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి అందులో కొద్దిగా ఉప్పు, కారము వేసి ఫ్రైడ్ రైస్ వేసి చేస్తే బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, దీంట్లోనే ఉప్పు కారం వేస్తారా? కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు రైస్ వేస్తున్నావా? ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాక కారం వేయాల్సిన అవసరం లేదా? వేయాలి, రుచికి తగ్గ వేసుకోవాలి. అలా ఆయిల్ ఎందుకు వేస్తాం? కొద్దిగా కారం తక్కువ సరిపోలేదు. ఇది అయిపోయినట్టేనా ఇంకా? సో ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిన తర్వాత నేను వాటర్ బాటిల్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి కడిగి ఫిల్ చేస్తున్నాను. మా మమ్మీ ఏమో రేపు ఫంక్షన్ ఉందని చెప్పి ఈ పువ్వులన్నీ అల్లుతుందనమాట. సో ఈ పువ్వులన్నీ మమ్మీకి ఇచ్చి అల్లుకోమని చెప్పి ఇంకా నేను జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే ఇంకా పైనుంచి తీసుకొని వచ్చి ఫోల్డింగ్ చేశాను అనమాట. ఇంకా ఎవరిది వాళ్ళకి పెట్టాను. ఇంకా జిమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు అనేది రెడ్ అయిపోయింది. ఇంకా మూవ్ స్ప్రే పెట్టుకున్నాను. మూవ్ స్ప్రే లేకపోతే నాకు ఇంకా అసలు అవ్వదు అనమాట. సో ఇవాళకి ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.